సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్టపడుతుందా? పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం తీర్పును శాసనసభ స్పీకర్ ఔదాల్చుతారా? చట్టసభల స్పీకర్లు ఇకపై సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్తారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే ఏం చేయాలి? జ్యుడిషియరీ, లెజిస్లేచర్ వ్యవస్థలలో ఎవరిది పైచేయి? చట్టసభల స్పీకర్ల వ్యవహారాలపై తరచుగా వివాదాలు ఎందుకు వస్తున్నాయి? ఈ ప్రశ్నలకు సుప్రీంకోర్టు తాజా తీర్పు సమాధానం చెప్పిందా? అంటే అవునని గాని కాదని గాని చెప్పలేని పరిస్థితి. పార్టీ ఫిరాయింపు చట్టం లోపభూయిష్టంగా ఉండడంతో పాటు నిర్ణయాలు తీసుకోవడంలో చట్టసభల స్పీకర్లకు నిర్దిష్ట కాల వ్యవధి లేకపోవడమే వివాదాలకు కారణమవుతోంది. ఒకప్పుడు చట్టసభల స్పీకర్లు పార్టీలకు అతీతంగా న్యాయబద్ధంగా నిర్ణయాలు తీసుకునేవారు. కాలక్రమంలో స్పీకర్లు చట్టసభల్లో తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో వివాదాలు న్యాయస్థానాలకు చేరుతున్నాయి. అయితే చట్టసభల స్పీకర్ల అధికారాల్లో జోక్యం చేసుకునే విషయంలో సర్వోన్నత న్యాయస్థానానికి సైతం పరిమితులున్నందున వివాదాలుగానే మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేస్తుందని భారత రాష్ట్ర సమితి ఆశించింది. అప్పటికే పార్టీ ఫిరాయించిన వారిపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందని బలంగా చెప్పడం ద్వారా మరికొందరు పార్టీ ఫిరాయించకుండా బీఆర్ఎస్ అడ్డుకోగలిగింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఆ పార్టీకి ఆశాభంగం కలిగించిందని చెప్పవచ్చు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుగా తమ తీర్పు ఉండకూడదని భావించిన సుప్రీంకోర్టు ఫిరాయింపుల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్కు 3 నెలల గడువు విధించింది. ఈ గడువుకు లోబడి స్పీకర్ నిర్ణయం తీసుకోని పక్షంలో పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలన్నా, చట్టసభలు న్యాయ వ్యవస్థ మధ్య ఘర్షణ తలెత్తకుండా ఉండాలన్న నిర్ణయాలు తీసుకోవడంలో స్పీకర్కు పార్లమెంట్ గడువు విధించాలని సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో పేర్కొంది. స్పీకర్ వద్ద వివాదాలు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. ఫలితంగా ఫిరాయింపుల నిరోధక చట్టం అపహాస్యం పాలవుతోంది. ఆ చట్టాన్ని మరింత పకడ్బందీగా సవరించడంతో పాటు స్పీకర్లకు కాల వ్యవధి నిర్ణయిస్తూ పార్లమెంట్ చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అప్పటి వరకు జ్యుడిషియరీ, లెజిస్లేచర్లలో ఎవరిది పైచేయి అన్న అకాడమిక్ చర్చలు సాగుతూనే ఉంటాయి. అధికార పార్టీ ప్రయోజనాలు కాపాడడానికే ఆయా చట్టసభల స్పీకర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున సకాలంలో నిర్ణయాలు వెలువడడం లేదు. పార్టీ ఫిరాయింపుల విషయమే తీసుకుందాం. అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించని పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతిపక్షంలోకి వెళ్ళాక అవే పార్టీలు అన్యాయం అంటూ ఆక్రోశిస్తూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాలే ఇందుకు నిదర్శనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో చేర్చుకున్నారు. ఇలా చేయడం అనైతికం, అక్రమం అని టీఆర్ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్ ఆక్రోశించారు. ఒక పార్టీ తరపున గెలిచిన వారిని మరో పార్టీలో ఎలా చేర్చుకుంటారు అని ప్రశ్నించారు. సీన్ కట్ చేస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. తాను ఒకప్పుడు తప్పుపట్టిన పనినే ఆయన అధికారంలోకి వచ్చాక దర్జాగా చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన సభ్యులను తమ పార్టీలో కలుపుకున్నారు. అప్పట్లో శాసనసభలో కేసీఆర్కు బోటాబోటీ మెజారిటీ మాత్రమే ఉన్నందున ఈ చర్యను ప్రజలు కూడా పెద్దగా ఆక్షేపించలేదు. ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు సభలో సొంతగా కావలసినంత మెజారిటీ ఉండింది. అయినా కాంగ్రెస్, తెలుగుదేశం సభ్యులను చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లభించకుండా చేశారు. ఇందులోని నైతికతను పక్కన పెడితే కేసీఆర్ చర్యను ప్రజలు కూడా ఆక్షేపించారు. ప్రభుత్వ మనుగడకు ముప్పు లేకపోయినా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అప్పట్లో తన చర్యను సమర్థించుకోవడానికై బంగారు తెలంగాణ సాధన కోసం వారంతా తనతో చేతులు కలిపారని కేసీఆర్ చెప్పుకున్నారు. 2023లో భారత రాష్ట్ర సమితి
అధికారం కోల్పోయింది. గతంలో కేసీఆర్ చేసిన విధంగానే తన ప్రభుత్వ సుస్థిరత కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫిరాయింపులను ప్రోత్సహించారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో జట్టు కట్టారు. దీంతో బాధితుడిగా మిగిలిన కేసీఆర్ తమ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేయించారు. స్పీకర్ ఎంతకీ నిర్ణయం తీసుకోకపోవడంతో ముందు హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులపై అప్పటి స్పీకర్లు కూడా నిర్ణయాలను పెండింగ్లోనే ఉంచారు. ఫిరాయింపుల విషయంలోనే కాదు, సభ్యుల రాజీనామాల విషయంలో కూడా స్పీకర్లు నిర్ణయాలు తీసుకోకుండా పెండింగ్లో పెడుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా ఉన్న నాదెండ్ల మనోహర్ సభ్యుల రాజీనామాలను ఆమోదించకుండా కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి తనకు కట్టబెట్టడానికి కాంగ్రెస్ అధిష్టానం నిరాకరించడంతో జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆయనతో చేతులు కలిపారు. వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు తీసుకురావడం ద్వారా తన బలం ప్రదర్శించుకోవాలని జగన్మోహన్ రెడ్డి తలపోశారు. ఉప ఎన్నికలు వస్తే గెలుపు జగన్దే అని తేలిపోవడంతో సదరు రాజీనామాలు ఆమోదం పొందకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాటి స్పీకర్ మనోహర్పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కూడా ఇలాంటి పరిస్థితి పునరావృతమవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరపున శాసన మండలికి ఎన్నికైన కొంతమంది రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. సదరు రాజీనామాలు ఆమోదం పొందితే వారి స్థానంలో కూటమికి ఆ స్థానాలు దక్కుతాయి. కూటమికి శాసనసభలో తిరుగులేని మెజారిటీ ఉన్నప్పటికీ శాసన మండలిలో వైసీపీకే మెజారిటీ ఉంది. చైర్మన్గా కూడా ఆ పార్టీకే చెందిన మోషేన్ రాజు ఉన్నారు. దీంతో ఆయన సదరు రాజీనామాలను ఆమోదించకుండా పెండింగ్లో పెట్టారు. చట్టసభల ప్రిసైడింగ్ అధికారులు ఈ విధంగా తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉండేది. అప్పుడు బిల్లులు ఆమోదం పొందడంలో జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో శాసన మండలిని రద్దు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడంతో శాసన మండలిని రద్దు చేయించారు. 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉండేది. దివంగత రోసయ్య వంటి హేమాహేమీలు కాంగ్రెస్లో ఉండేవారు. వారిని ఎదుర్కోవడం ఎన్టీఆర్కు సమస్యగా మారింది. ఆ దశలో పెద్దల గలాబా పేరిట ఈనాడు పత్రిక పెట్టిన ఒక శీర్షిక సభ హక్కులను ఉల్లంఘించేదిగా ఉందని కాంగ్రెస్ పార్టీ హక్కుల తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. పెద్దలు అని పెట్టిన శీర్షిక తమను అవమానించేదిగా ఉందనేది అభియోగం. హక్కుల తీర్మానానికి ఆమోదం లభించడంతో ఈనాడు పత్రికకు అప్పుడు చీఫ్ ఎడిటర్గా ఉన్న రామోజీరావు శాసన మండలికి రావాలని మండలి చైర్మన్ తాకీదిచ్చారు. దీనిపై రామోజీరావు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తమ ఆదేశాలపై స్టే ఇచ్చే అధికారం హైకోర్టుకు లేదని భావించిన శాసన మండలి రామోజీరావును అరెస్టు చేసి తీసుకురావాలని అప్పటి పోలీస్ కమిషనర్ విజయరామారావును ఆదేశించింది. దీనిపై కూడా కోర్టు స్టే ఇచ్చినందున సదరు స్టే ఇచ్చిన న్యాయమూర్తిని కూడా అరెస్టు చేసి తీసుకురావాలని శాసన మండలి తీర్మానించింది. రాజ్యాంగపరంగా ఇదొక చిక్కుముడిగా మారింది. అటు హైకోర్టు ఆదేశాలను పాటించాలా, ఇటు శాసన మండలి ఆదేశాలను పాటించాలా అన్న సందిగ్ధంలో పోలీస్ కమిషనర్ విజయరామారావు చిక్కుకున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎన్టీఆర్ శాసన మండలి రద్దుకు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. తెలుగునాట శాసన మండలి రద్దు వెనక జరిగిన కథ ఇది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు శాసన మండలిని పునరుద్ధరించింది. చట్టసభలు న్యాయ వ్యవస్థలలో ఎవరిది పై చేయి అన్న వివాదం ఏర్పడినప్పుడు ఇలాంటి రాజ్యాంగపరమైన సంక్షోభాలు తలెత్తుతాయి. ఆయా వ్యవస్థలు తమ పరిధికి లోబడి చట్టాలు అపహాస్యం కాకుండా నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి వివాదాలు తలెత్తవు.
గతంలో చట్టసభల స్పీకర్లు, చైర్మన్లుగా ఎన్నికైన వారు అప్పటి వరకు తాము ప్రాతినిధ్యం వహించిన రాజకీయ పార్టీకి రాజీనామా చేసేవారు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. చట్టంలో లేకపోయినా ఇలాంటి ఉన్నత సంప్రదాయాలను పాటించిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చట్టసభల అధిపతులు పార్టీ సభ్యుల్లా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పార్టీ ఫిరాయింపుల విషయానికి వద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తే గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్న భారత రాష్ట్ర సమితి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సహజంగానే ఉప ఎన్నికలు రావడం ఇష్టం ఉండదు. ఈ కారణంగానే ప్రస్తుత వివాదం. పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు పడుతుందన్న భయం లేకపోతే భారత రాష్ట్ర సమితికి చెందిన మరో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టేవారు. ఈ నేపథ్యంలో ఎన్నికైన సభ్యులు చేజారిపోకుండా కాపాడుకోవడంతో పాటు పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని పార్టీ శ్రేణులలో భరోసా కల్పించడానికై బీఆర్ఎస్ ఉప ఎన్నికలు కోరుకుంటోంది. ఈ కారణంగానే 3 నెలల తర్వాత ఉప ఎన్నికలు రావడం ఖాయమని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. 2-3 నెలల క్రితం భారత రాష్ట్ర సమితి విజయావకాశాలు మెరుగుపడిన విషయం వాస్తవం. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాల వల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడింది. రైతు బంధు నిధులు విడుదల చేయడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు రేషన్ కార్డుపై సన్న బియ్యం సరఫరా చేయడం వంటి నిర్ణయాలు కాంగ్రెస్ పట్ల ప్రజల ధోరణి మారడానికి దోహదపడ్డాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడి ఉప ఎన్నికలు వస్తాయో రావో అప్పుడే చెప్పలేం. కానీ మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి మాత్రం త్వరలో ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నిక ఫలితంతో తెలంగాణ రాజకీయాలపై కొంత స్పష్టత వస్తుంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం ద్వారా హైదరాబాద్ మహానగరంపై తమ పట్టు సడలలేదని నిరూపించుకోవడానికి భారత రాష్ట్ర సమితి ప్రయత్నాలు మొదలెట్టగా బీఆర్ఎస్ స్థానాన్ని హస్తగతం చేసుకోవడం ద్వారా నగరంలో కూడా తమ బలం పెరిగిందని రుజువు చేసుకోవడానికి కాంగ్రెస్ సర్వశక్తులు వడ్డనుంది. సాధారణ ఎన్నికలకు మరో 3 ఏళ్లకు పైగా వ్యవధి ఉన్నప్పటికీ తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. జననేతగా ప్రచారం చేయించుకుంటున్న కేటీఆర్ బీఆర్ఎస్ లో అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య ఉప్పు నిప్పు అన్నట్టుగా ఉంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడానికి కూడా కేటీఆర్ నిరాకరిస్తున్నట్టుగా ఉంది. హౌలాగాడు, లొట్టపీసుగాడు అని కేటీఆర్ ముఖ్యమంత్రిని సంబోధిస్తున్నారు. ఒక నికృష్టుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటూ తనలోని అక్కసును వెళ్ళగొక్కుతున్నారు. ఈ ఇరువురి మధ్య ఉండాల్సిన రాజకీయ వైరం వ్యక్తిగత వైరంగా మారుతోంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు రాబోతోంది అన్నట్టుగా తన చేతిలోని మీడియా ద్వారా కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరపున మరొకరు ముఖ్యమంత్రి అయితే కేటీఆర్ శాంతించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, జగన్ మధ్య నెలకొన్న పరిస్థితి తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య నెలకొంది. తమ అంచనాలకు భిన్నంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని కేసీఆర్ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. ఈ కారణంగానే పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు రావాలని ఆ కుటుంబం బలంగా కోరుకుంటోంది. ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఏ కారణం వల్లనైనా రేవంత్ రెడ్డి నాయకత్వం మారితే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి దినదిన గండం, 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి అంచనాలతోనే ఉప ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి ఉబలాట పడుతోంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా శాసనసభ స్పీకర్ 3 నెలల్లోగా అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అనర్హత వేటు వేయని పక్షంలో పరిస్థితి ఏమిటి? వంటి శేష ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. సుప్రీంకోర్టు కంటే పార్లమెంటే సుప్రీం అని ఇటీవలే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్కర్ మాటలను స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉటంకించడం గమనార్హం. రాష్ట్రాలు ఆమోదించిన బిల్లుల విషయంలో రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావిస్తూ
జగదీప్ ధన్కర్ ఆ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి విషయంలో గడువు విధించే అధికారం సుప్రీంకోర్టుకు లేని పక్షంలో స్పీకర్కు కూడా గడువు విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఉండదు అన్నది స్పీకర్ ప్రసాద్ కుమార్ అభిప్రాయం కావచ్చు. దీంతో అధికార పరిధి విషయంలో మళ్లీ పేచీ తలెత్తుతుంది. ఒకటి మాత్రం నిజం, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అన్ని పార్టీలు అపహాస్యం చేస్తున్నాయి. 2018 తర్వాత కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ భారత రాష్ట్ర సమితిలో విలీనమైందని ప్రకటించారు. ఆ తర్వాత కూడా భట్టి విక్రమార్క నాయకత్వంలో 10 మంది వరకు కాంగ్రెస్లోనే కొనసాగారు. వారిని కాంగ్రెస్ సభ్యులుగానే పరిగణించారు. అయినా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో విలీనమైందని ప్రకటించుకున్నారు. ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉంటుందా? ఈ నేపథ్యంలో ఫిరాయింపులను తప్పుపట్టే నైతికత భారత రాష్ట్ర సమితికి లేదని చెప్పవచ్చు. రాజకీయ పార్టీలు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చినప్పుడు రాజ్యాంగపరమైన మౌలిక ప్రశ్నలు తలెత్తుతాయి. ఫిరాయింపులు, రాజీనామాల విషయంలో స్పీకర్లు ఏళ్ల తరబడి నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదా అన్న ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి? ఒక పార్టీ తరపున ఎన్నికైన వ్యక్తి మరొక పార్టీలోకి మారడం అనైతికం అవుతుంది. అన్ని రాజకీయ పార్టీలు ఈ అనైతిక చర్యలను ప్రోత్సహిస్తున్నాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో చిక్కుముడులన్నీ విడిపోతాయని చెప్పలేము. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని నాకు గడువు ఎలా విధిస్తారు అని స్పీకర్ ఎదురు తిరగొచ్చు. లేదా అలా ఆదేశించడం సమంజసం కాదని మళ్ళీ సుప్రీంకోర్టునే ఆశ్రయించవచ్చు. అదే జరిగితే వివాదం కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ స్పీకర్ సదరు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే వారు కోర్టులను ఆశ్రయించవచ్చు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్య తీసుకుని పక్షంలో భారత రాష్ట్ర సమితి కూడా మళ్లీ అన్యాయం జరిగిందని తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ఇచ్చిన తాజా తీర్పులో చేసిన సూచనలను అమలు చేయడమే ఈ చిక్కుముడులకు ఏకైక పరిష్కారం. ముందుగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా సవరించాలి. ఫిరాయింపులకు పాల్పడే వారికి దొడ్డిదారులు లభించకుండా చట్టాలను సవరించాలి. ప్రస్తుత చట్టంలో ఉన్న లొసుగులను సవరించాలి. ఈ చట్టం అమల్లోకి వచ్చాక అది ఎంతగా దుర్వినియోగం అయిందో అందరికీ తెలిసిందే. అందుచేత లోపాలను గుర్తించి సరిచేయడం పెద్ద సమస్య కాదు. కాకపోతే రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉండాలి. ఇక స్పీకర్లు రాజ్యాంగం తమకు కల్పించిన వెసులుబాట్లు, విచక్షణాధికారాలను దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే సుప్రీంకోర్టు సూచించిన విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో స్పీకర్లకు పార్లమెంట్ ద్వారానే గడువు విధించాలి. ఈ సూచన చేయడం ద్వారా స్పీకర్లకు తాము గడువు విధించలేమని సుప్రీంకోర్టు పరోక్షంగా అంగీకరించినట్టయింది. నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని ఒక సభ్యుడు మొత్తుకుంటున్నా సదరు రాజీనామాను ఆమోదించకపోవడం ఏమిటి? అదే రాజకీయంగా అవసరమైనప్పుడు గంటలు, రోజుల వ్యవధిలోనే ఆమోదించడం ఏమిటి? ఇలాంటి చర్యల వల్ల చట్టసభలపైన, స్పీకర్లపైన ప్రజల్లో గౌరవం సన్నగిలదా? గౌరవ సభ అని పిలుచుకునే సభలు తమ గౌరవాన్ని నిలుపుకునే విధంగా వ్యవహరించాలి కదా. కార్యనిర్వాహక వ్యవస్థపై ప్రజలు ఇప్పటికే విశ్వాసం కోల్పోయారు. న్యాయ వ్యవస్థ, చట్టసభలపై కూడా నమ్మకం సన్నగిల్లుతున్నప్పటికీ వాటికి రాజ్యాంగం కల్పించిన రక్షణల వల్ల ప్రజలు బహిరంగంగా విమర్శలు చేయలేని పరిస్థితి. చట్టాలు చేస్తున్న చట్టసభలే సదరు చట్టాలను సక్రమంగా అమలు చేయకపోవడాన్ని ఏమనాలి? ఫిరాయింపుల బెడదకు శాశ్వత పరిష్కారం లభించని పక్షంలో ప్రభుత్వాలు కూడా సుస్థిరంగా ఉండలేవు. సభ్యుల ఒత్తిళ్లకు ప్రభుత్వాలు లొంగిపోవాల్సిన పరిస్థితి ఇప్పుడుంది. ఈ నేపథ్యంలో అధికార పరిధుల గురించి కాకుండా రాజకీయ పార్టీలన్నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.